రేవంత్ రెడ్డి గారు తమ్ముడి వ్యవహారంలో ఎందుకని కొంచెం వెనకాడుతున్నారని వింటున్నారు చాలా మంది అంటున్నారు. ఇది కూడా ఇది చాలా సార్లు చెప్పాం. అవును, రేవంత్ రెడ్డి చెప్పారు గారి మీరు. నేను తమ్ముడు మళ్ళీ అడగదలుచుకోలేదు కానీ అడుగుతున్నాను. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ఏ మొత్తం ఆడ ఈయన ఇల్లు కాదు, ఇంకో వేలాది చాలా ఇల్లు మంది ఉంటాయి. ఇల్లు ఉన్నాయి అక్కడ. సో మనం అసలు ఆ ఎఫ్టీఎల్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇంతవరకు డిమార్కెట్ కాలేదు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వేలాది ఇల్లులు ఉన్నాయి చాలా. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు తమ్ముడిది ఎందుకు, చాలామంది బస్తీలు ఉన్నాయి, మరి అవన్నీ ఏం చేయాలి, దాన్ని ఎందుకు వదిలేస్తున్నారు అని అంటే చర్చ కోసమో లేకపోతే కాంట్రవర్సీ కోసమో మసాలా కోసం మనం చేయాలంటే కనుక చేయొచ్చు. కానీ బట్ యాక్చువల్గా అలాంటిది మనం అందుకో చెప్పాను, హైడ్రాని ఎవరైతే కనుక అపోలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు ఇట్లాంటి జనరల్గా బయట డిస్కషన్. హైడ్రా గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి మాటలు రావు అనమాట. రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేదు, ఫాతిమా ఎందుకు కొలగొట్టలేదు, లేకపోతే పలానా దీంట్లో ఎందుకు యాక్ట్ చేయలేదు, ఇలా అంటుంటారు. ఇలా అన్నప్పుడు దాన్ని మీరు ఓవరాల్ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 10th పేపర్ లీకేజ్ కేసులో బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. అవునండి, అవును. అప్పుడు ఏం అనిపించలేదా? దాంట్లో మన నల్గొండలో ఒకటి నేను చూస్తున్నాను. అక్కడ పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా అక్కడ అందరిని అరెస్ట్ చేశారు మొత్తం. సో దాంట్లో షేర్ చేసిన వాళ్ళందరిని అరెస్ట్ చేశారు, దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చేశారు. 2 సిమిలర్ సిచ్యువేషన్సే. సో అది అయినా అఫ్కోర్స్ ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి, అది ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడలేను. బట్ దాంట్లో నేను క్లియర్గా చెప్పడం జరిగింది.